హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గాయ్స్, ప్రముఖ కంపెనీ అయిన టాప్ ఎంఎన్సీ అమెజాన్ కంపెనీకి సంబంధించి అయితే సిఎస్ఏ ఉద్యోగాలకు అనేది రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి మినిమం క్వాలిఫికేషన్ ఏ విభాగం నుండి సైనా మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే శాలరీ కూడా 4 lakhs per annum అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. చక్కగా ఇంటికాడ కూర్చొని వర్క్ చేసుకునే విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది గైస్. అప్లికేషన్ కంప్లీట్ చేసిన వెంటనే అసెస్మెంట్ లింక్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. గైస్, అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లై ప్రాసెస్ నేను ఈ వీడియోని చెప్తా కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వృధా కాకుండా కొంతమంది రీచ్ అవడం అయితే జరుగుతుంది. అందువల్ల ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడి అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేసుకుంటారు కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు అయితే జాయిన్ అవ్వండి. గాయస్, మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ గమనించినట్టయితే ప్రముఖ టాప్ ఎంఎల్సీ కంపెనీ అయిన అమెజాన్ జాబ్స్కి సంబంధించి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ రోల్ మీద అయితే మనకి హైరింగ్ రిలీజ్ చేయడం జరిగిందనమాట రీసెంట్గానే. సో వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి. అండ్ అలాగే క్లియర్గా కింద కూడా జాబ్ ఐడి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఒకసారి మీరందరూ చూడాల్సి అయితే ఉంటుంది. జాబ్ ఐడి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో చాలా మంది కామెంట్ బాక్స్లో చెప్తున్నారని అనమాట. సో హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ అన్న ఖచ్చితంగా ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది తీసుకురండి, చూపించండి మాకు అనేది అడగటం అయితే జరిగింది. సో ఇది ఒక టాప్ ఎంఎల్సీ కంపెనీ నుంచి అయితే నేను కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. చక్కగా ఇంటికాడ కూర్చొని వర్క్ కూడా ఫ్రీగా ఉండే విధంగా హై శాలరీతో అనేది నేను తీసుకురావడం అయితే జరిగింది అనమాట. సో ఎవరు కూడా ఈ అవకాశాన్ని అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు గైస్. చక్కగా మీరు ఇంటికాడ కూర్చొని వర్క్ చేసుకునే విధంగా అవకాశం అయితే కల్పిస్తుంది జరుగుతుంది. యాజ్ ఏ కస్టమర్ సపోర్ట్ రోల్ మీద అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుందని అనమాట. ఈ యొక్క డైరెక్ట్ పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగల మీకు ఈ విధంగా డైరెక్ట్ వాళ్ళ కంపెనీ హోమ్ పేజ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అనమాట. నేను కంప్లీట్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి అప్లై ప్రాసెస్ అనేది చెప్తాను ఎలా చేయాలనేది. సో గైస్, కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ రోల్ మీద అయితే హైరింగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. అండ్ అలాగే జాబ్ డిస్క్రిప్షన్ మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఫుల్ టైం అండ్ అలాగే పార్ట్ టైం జాబ్స్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ గైస్. సో ఇదే ఆఫీస్ వచ్చేటప్పటికి హైదరాబాద్లో అయితే ఉంటుందని అనమాట. సో అయినా కూడా కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది గైస్. సో అదనమాట. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఈ యొక్క జాబ్కి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ మనకి ఏ విభాగంలో అయినా సరే మనం డిగ్రీ కంప్లీట్ అయితే చేసి ఉండాలన్నమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. మినిమం ఏజ్ వచ్చేటప్పటికి 18 years అయితే ప్లస్ అయితే ఉండాలని అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో అదనమాట. హ్యావ్ టు రైట్ టు వర్క్ ఇన్ ఇండియా. సో ఎక్కడి నుంచి ఇండియా నుంచి మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మనకు కలిగి ఉండాలి, ఇంగ్లీష్లో అనేది చెప్పడం జరుగుతుంది. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ది కంప్యూటర్. సో కంప్యూటర్ గురించి మనకి మినిమం నాలెడ్జ్ మనకి కలిగి ఉండాలన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క జాబ్కి సంబంధించి మనం వేరియస్ షిఫ్ట్స్లో కూడా మనం వర్క్ చేసుకునే విధంగా అవకాశం అనేది కలిగి ఉండాలి గైస్. సో రొటేషనల్ షిఫ్ట్స్లో మనం వర్క్ చేసుకోవాలన్నమాట. అవన్నీ కూడా ఎర్లీ కానీ లేట్ కానీ ఓవర్ నైట్ కానీ వీకెండ్స్లో కానీ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ రొటేటింగ్ షిఫ్ట్స్ అనేది కలిగి ఉంటాయి అనమాట. మన యొక్క షిఫ్ట్స్ చూస్ చేసుకున్న వాటిలోనే మన యొక్క షిఫ్ట్లోనే మనం వర్క్ చేయాల్సి అయితే కలిగి ఉండాలి గైస్. అండ్ అలాగే ఇంటర్నెట్ మనకి కనెక్షన్ కూడా కలిగి ఉండాలి. అండ్ అలాగే ఫ్రీ వర్క్ స్పేస్ అనమాట. మనం వర్క్ చేసుకునే విధంగా ఇంట్లో మనం ఎక్కడైనా ఫ్రీ వర్క్ స్పేస్ అయితే మనకి ఒక డెస్క్ కానీ చైర్ కానీ అరేంజ్ చేసుకొని అయితే మనకి ఫ్రీగా వర్క్ చేసుకునే విధంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా అయితే కలిగి ఉండాలని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో గైస్, ఇక్కడ క్లియర్గా అయితే మనం ఒకసారి గమనించినట్టయితే ఇందాక మనం మాట్లాడుకునే విధంగా ఓవర్ నైట్ కానీ లేట్గా షిఫ్ట్స్ మనం ఏదైతే చూస్ చేసుకుంటామో ఆ యొక్క షిఫ్ట్స్ అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అని ఇక్కడ ఇచ్చారనమాట. డేకి వచ్చేటప్పటికి 10 hours పాటు మనం వర్క్ చేయాలని అనుకుంటే మాత్రం వీక్లీ 4 days వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. సో అలా కాదు, మనం 8 hours మాత్రమే మేము వర్క్ చేయాలనుకుంటున్నాం డేకి వచ్చి అని అనుకుంటే మాత్రం వీక్లీ 5 days మాత్రమే వర్క్ చేసుకోవచ్చు అని అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది గైస్. మన యొక్క కన్వీనియంట్ని పట్టుకొని మనము ఈ యొక్క షిఫ్ట్స్ అనేది చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుందని అనమాట. వన్స్ ఈ యొక్క రిక్రూట్మెంట్ దానికి మనం సెలెక్ట్ అయిపోయిన తర్వాత చేయాల్సిన వర్క్ ఏంటి అనేది ఉంటుందన్నమాట. క్లియర్గా మనకి ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్లోనే మనము యాజ్ అ కస్టమర్ సపోర్ట్గా మనము కస్టమర్స్ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, ఎలా ఫేస్ చేయాలని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది ట్రైనింగ్ పీరియడ్లోను. అవి ఏంటి అని మనం గమనించినట్టయితే ప్రివెంట్ ఇష్యూస్, సాల్వ్ క్వైరీస్ అండ్ డిలైట్ అవర్ కస్టమర్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే కంపెనీకి సంబంధించి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇష్యూస్ కానీ అండ్ క్వైరీస్ కానీ మనం అయితే సాల్వ్ చేయాల్సి అయితే ఉంటుందని అనమాట. త్రూ ఫోన్
ఫోన్ రూపంలోనో అండ్ అలాగే వాట్సాప్ చాట్ రూపంలోనో ఆర్ ఈమెయిల్ రూపంలో అయితే మనము మంచి క్వైరీస్ని అయితే వాళ్ళ యొక్క క్వైరీస్ని అయితే మనకు మంచి సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో కస్టమర్ రూపంలో మనకి కంపెనీకి సంబంధించి చాలా క్వైరీస్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట. అవి ప్రొడక్ట్ సంబంధించింది కానీ పేమెంట్కి సంబంధించి కానీ వాళ్ళు అనేది వాళ్ళ ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ యొక్క ప్రొడక్ట్ సంబంధించి కానీ పేమెంట్కి సంబంధించిన కానీ మనము వాళ్ళకి ఇష్యూస్ అన్నీ కూడా మనం మంచి సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందని అయితే క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది. మెయిన్ వర్క్ అంతా కూడా ఇదే ఉంటుంది గైస్. అంటే కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే మనకి హార్డ్ వర్కింగ్ కూడా కలిగి ఉండాలని, కస్టమర్స్ తోని ఎలాంటి సిచ్యువేషన్ లోను మనం ఫ్రెండ్లీగానే మాట్లాడాలన్నమాట. కస్టమర్స్ లోను క్విక్ లెర్నింగ్ అని అనమాట, త్వరగా అర్థం చేసుకునే విధంగా కలిగి ఉండాలి. అండ్ కంఫర్టింగ్ మల్టీ టాస్కింగ్ అండ్ హై ఎనర్జీ ఎన్వైరన్మెంట్ అనమాట. హై ఎనర్జీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకుని అయితే మల్టీ టాస్కింగ్ స్కిల్స్ కూడా మనకి మనము అన్ని టాస్క్స్ ఎలాంటి టాస్క్స్ వచ్చినా కూడా మనం కంఫర్ట్‌గా వర్క్ చేసుకునే విధంగా అవకాశం అనేది కల్పించడం, అదే కలిగి ఉండాలని అయితే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. అండ్ అలాగే బెనిఫిట్స్ మనం గమనించినట్టయితే మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, పెన్షన్ ప్లాన్ ఉంటుంది, ఇంటర్నెట్ అలవెన్సెస్ సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, ఇంటర్నెట్‌కి సంబంధించి వీళ్ళే ప్రొవైడ్ చేస్తారని అనమాట. సో అది గైస్. మళ్ళీ అడిషనల్‌గా లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ ఉంటుంది. అండ్ ఎక్స్‌పర్ట్ ట్రైనింగ్ అనమాట. ట్రైనింగ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేసి మనకు జాబ్ కల్పించే విధంగా అవకాశం అనేది కల్పిస్తారని అయితే క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని మనము గమనించినట్టయితే, ఫస్ట్ అనేది మనం అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన వెంటనే మనకి అసెస్మెంట్ అనేది లింక్ అయితే రావటం జరుగుతుందన్నమాట. ఆ యొక్క మన పర్ఫార్మెన్స్‌ని బేస్ చేసుకొని కూడా అసెస్మెంట్ మనము ఎలా ఇస్తున్నాము అనేది క్లియర్‌గా బేస్ చేసుకొని అయితే మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది క్లియర్‌గా అయితే ఉంటుందన్నమాట గైస్. సో అదనమాట. ఇక్కడ ఏమంటున్నారంటే యూ విల్ నీడ్ టు అలౌ 3 అవర్స్ ఆఫ్ కంప్లీట్ ది ఫుల్లీ అప్లికేషన్ ఇంక్లూడింగ్ అసెస్మెంట్స్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మన అప్లికేషన్ ఫిల్ చేయడానికైతే 3 అవర్స్ అయితే టైం పడుతుంది, ఇంక్లూడింగ్ అసెస్మెంట్ గైస్. అసెస్మెంట్‌తో కలిపి అయితే 3 అవర్స్ టైం పడుతుందనమాట. వన్స్ అప్లికేషన్ సెలెక్ట్ చేసిన వెంటనే అసెస్మెంట్ లింక్ రావడం జరుగుతుంది. వితిన్ 48 అవర్స్‌లోనో ఆ యొక్క అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. 48 అవర్స్ దాటినట్టయితే మీ యొక్క అసెస్మెంట్ లింక్ అనేది ఎక్స్‌పైర్ అయితే అయిపోతుంది. సో అసెస్మెంట్ పెద్ద కష్టంగా అయితే ఉండదన్నమాట. సింపుల్‌గానే ఉంటుంది. గూగుల్‌లో కూడా దొరుకుతాయి అనమాట. సో ఇంగ్లీష్‌లోనే ఉంటుందన్నమాట అసెస్మెంట్ అంతా కూడా. సింపుల్‌గా మీ యొక్క పర్ఫార్మెన్స్‌ని బేస్ చేసుకొని అయితే మీకు జాబ్ అనేది సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అది గైస్. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇందాక మనం మాట్లాడుకున్న అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్‌గా ఇంకొకసారి అయితే మనకి హైరింగ్ ప్రాసెస్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఫస్ట్ అనేది మనం జాబ్ అప్లికేషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నేను అప్లికేషన్ అనేది నేను చూపిస్తాను. దాని తర్వాత మనకి ఏదైతే మెయిల్ అడ్రస్ ఇచ్చారో ఆ మెయిల్ అడ్రస్‌కి మనకి వర్క్ అసెస్మెంట్ అనే లింక్ అనేది రావడం జరుగుతుంది. వితిన్ 48 అవర్స్‌లోనే ఆ యొక్క వర్క్ అసెస్మెంట్ అనేది మనం కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. మనం ఎలాగ పర్ఫార్మెన్స్‌ని బేస్ చేసుకొని అయితే వర్క్ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేస్తామో, మనం పాస్ అయినట్టయితే దాని తర్వాత ఆన్‌లైన్ ప్రీ హైర్ ఓరియంటేషన్ అనేది జరగటం జరుగుతుందనమాట. అంటే ఒక వెబినార్ టైప్‌లో అయితే జరగటం జరుగుతుంది. అది కంప్లీట్ అయిన వెంటనే మనకి వర్క్ అనేది అసైన్ చేసేస్తారనమాట. ఫస్ట్ డే అప్పటి నుంచే స్టార్ట్ అయిపోతుందని అయితే క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో అదనమాట జాబ్‌కి సంబంధించిన డీటెయిల్స్. ఎలాంటి డీటెయిల్స్ అండ్ అలాగే ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో నాకు తెలపండి. నేను రిప్లై ఇస్తాను గైస్. సో అదనమాట. డైరెక్ట్ పేజ్ లింక్‌ని డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా హోమ్ పేజ్ రావడం జరుగుతుంది. రైట్ సైడ్‌లో అప్లై బటన్ కనబడడం జరుగుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి అప్లై ప్రాసెస్ కోసం. అంటే ఇలాగ లోడ్ అయిన తర్వాత అయితే మీకు ఈ విధంగా పేజ్ అనేది రావడం అయితే జరుగుతుందనమాట. అఫీషియల్‌గా అమెజాన్ జాబ్‌కి సంబంధించి, అమెజాన్ కంపెనీకి సంబంధించి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో సేమ్ డీటెయిల్సే ఉంటాయన్నమాట. సో కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఐ యాక్సెప్ట్ ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అనదర్ పేజ్ మీకు ఈ విధంగా అయితే పేజ్ అనేది ఓపెన్ అవడం అయితే జరుగుతుంది గైస్. ఆల్రెడీ మీరు అమెజాన్ సంబంధించి రిజిస్టర్ అయి ఉంటారు కదా మొబైల్ నెంబర్ అనేది, ఆ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసి లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. లేదు ఇంతవరకు మేము ఎప్పుడు అప్లై చేయలేదు, అమెజాన్కి సంబంధించి రిజిస్టర్ కూడా అవ్వలేదు అనుకుంటే కింద క్రియేట్ వన్ అయితే ఆప్షన్ కనబడుతుంది కదా, సో క్రియేట్ బటన్ మీద అయితే క్లిక్ చేసి మీరు క్రియేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. వన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అయ్యి బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ఫుల్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, రెజ్యూమ్స్. సో బేసిక్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది అప్లికేషన్ ప్రాసెస్‌లోను. అవన్నీ ప్రాపర్‌గా ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ బటన్ మీద అయితే క్లిక్ చేసినట్టే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అవుతుంది గైస్. అప్లికేషన్ ప్రాసెస్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. సో డోంట్ వరీ అనమాట. సో ఇదొక జాబ్, మంచి జాబ్ అనమాట. 4 లాక్స్ పర్ యానమ్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది సాలరీ కూడా గైస్. ప్రతి ఒక్కరు గమనించాలి. సో చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ విభాగంలో 4 లాక్స్ పర్ యానమ్ అయితే చాలా ఎక్కువ అనమాట. సో మనకి షిఫ్ట్స్ కూడా మనం ఎంచుకోవచ్చు. ఏ షిఫ్ట్స్‌లో వర్క్ చేయాలో కన్వీనియంట్ పట్టుకొని. మనం బేసిక్ మినిమమ్ క్వాలిఫికేషన్ కూడా డిగ్రీ బేస్ మీద ఉంటుంది కాబట్టి ఎవరి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు గైస్.
ప్రాపర్‌గా మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన వెంటనే లింక్ అనేది రావడం జరుగుతుంది. వితిన్ 48 అవర్స్‌లోనే అసెస్మెంట్ కంప్లీట్ చేయండి. వెబినార్ టైప్‌లో మీకు ఓరియంటేషన్ క్లాస్ అనేది పెట్టి మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క జాబ్‌కి సంబంధించి. సో అది గైస్. ఇలాంటి జెన్యూన్ మంచి మంచి వీడియోస్ కోసం వీడియోకైతే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైమ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి గైస్. సో దట్స్ ఆల్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ ఎవ్రీవన్.